హైదరాబాద్ కాలనీలోని పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. తడి పొడి చెత్త సేకరణ అటకెక్కింది. ఏ రోడ్డుపైన చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. స్వచ్ఛ సర్వేక్షణలో 7 స్టార్ సాధించిన హైదరాబాద్ మహానగరం పరిస్థితి ఇది. 150 డివిజన్లలోనూ చెత్త నగరవాసులతో బేజారెత్తిపోతున్నారు. బల్దియా పర్యవేక్షణలేమి. నగరంలో చెత్త నిర్వహణపై జీహెచ్ఎంసీ పర్యవేక్షణ లోపించింది. సర్వే సమయాల్లో హడావుడి చేయటం, తర్వాత మరుగున పడేయటం సాధారణంగా మారింది. జనంలోనూ పౌర స్పృహ లోపించింది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు ఉండగా అందులో 1,20,00,000 జనాభా అని ఒక అంచనా. రోజుకు దాదాపు 8,000 టన్నుల చెత్త సేకరణ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే స్వచ్ఛ ఆటోలు 5,450, పారిశుద్ధ్య కార్మికులు 18,000 మంది ఉన్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా జీహెచ్ఎంసీ నిర్వహణ ఉంది. ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, కుకుట్పల్లి ఇలా 6 జోన్లలో జీహెచ్ఎంసీ కేంద్రాలు చెత్తను సేకరిస్తున్నాయి. కొన్ని చోట్ల తడి పొడి చెత్త అని డస్ట్బిన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల డస్ట్బిన్స్ ఎక్కడా కనిపించట్లేదు. చెత్త నిర్వహణ జీహెచ్ఎంసీతో పాటు రాంకీ సంస్థకు కూడా అప్పచెప్పారు. రవాణా మొత్తం బాధ్యత రాంకీదే. డంపర్ బిన్లు నిండిన తర్వాత అక్కడి నుంచి వేరే చోటికి తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ రాత్రి పగలు జరగాలి. కానీ అలా సక్రమంగా జరగటం లేదు. దీంతో వీధుల్లో చెత్త ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. బల్దియా అధికారుల పర్యవేక్షణ లోపం గురించి మాత్రమే కాదు, కాలనీ వాసులు కూడా చెత్తను స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పరదాలు కట్టి ప్రధాన రహదారులు దుర్గంధమయం కాకుండా అధికారులు చర్యలు చేపట్టినా వాటి పక్కనే చెత్త వేసి వెళ్లిపోతున్నారు. అయితే కొన్ని చోట్ల సీసీ కెమెరాల్ని కూడా ఏర్పాటు చేసింది. అలాగే మిగతా ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చెత్త వేసే వారిపై చర్యలు తీసుకుంటేనే మార్పొస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బస్తీ సంఘాలు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇళ్లలోని చెత్తను స్వచ్ఛ సిబ్బందికే ఇచ్చేలా అవగాహన కార్యక్రమాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఉన్న అంటే కాలనీ వాసులకి గట్టి అంటే జరిమానా విధిస్తామని, అలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి హెచ్చరిక బోర్డులు, ఇక్కడ చెత్త వేయరాదని హెచ్చరిక బోర్డులు పెట్టి చెత్త వేయకుండా చూసుకోవాలని అయితే స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.